రైతులు పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందించాలని ముఖ్య ఉద్దేశంతో పటం కాలువ క్లోజర్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సుమారు 4 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులకు శ్రీకారం చుట్టారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం వద్ద గల పీబీసీ కాలువకు సంబంధించిన మైనర్ కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా రైతులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొరాలశెట్టి సునీల్ కుమార్, ఊటా నానిబాబు, గ్రామ సర్పంచ్ కొత్తులూరి సునీత, బసా నాగసత్తులు, పెంకే జగదీష్, గింజల లోవరాజు, పెర్నిడి వెంకట్రావు, కర్ణం సూరిబాబు, జోగా వెంకటరమణ యాదవ్, బొజ్జ లోవరాజ్, బొజ్జ కుమార్, కొత్తుం సుందరం, ముప్పిడి నారాయణరెడ్డి, ఎలుగుబంటి రాజారావు, వాకపల్లి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 5 ఏళ్ళు ఎలాగైతే రోడ్లు మార్చారో అలాగే కనీస అవసరం రైతుకు అవసరమైనటువంటి కనీసం ఈ కాలంలో ఎక్కడా కూడా ఒక గిచ్చులు మట్టి తీయకుండా చాలా దారుణంగా వేశారు. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ఈవేళ ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ పూర్తి అవగాహన ఉంది, వారి సమస్య పట్ల అవగాహన ఉంది. కాకపోతే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆయన చేసిన విధ్వంసం వల్ల ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది. అనుకున్న పనిని అన్నీ కూడా అనుకున్నట్టుగా చేయడానికి కొంచెం ఫైనాన్షియల్ వెసులుబాటు తక్కువగా ఉంది. ఫైనాన్షియల్ వెసులుబాటుని బట్టి ఏ కార్యక్రమం అయితే అర్జెంటు, ఏ కార్యక్రమం అయితే రైతుకు వెసులుబాటుగా ఉంటుంది, లేకపోతే జనాలకు వెసులుబాటు అన్న కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఆ రకంగానే చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40 కోట్లతోటి రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయడం జరిగింది. 34 కోట్లు, 56 కోట్లతో ఆర్ఓబీ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సుద్దగడ్డ వద్ద ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కాలనీ వాసుల నిమిత్తం 4 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. సోనంపేటలో 36 లక్షలతో పనులు ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగాను రాష్ట్రముఖం ఆపడం మనందరి అదృష్టం. మీరేవైతే కోరుకున్నారో అన్ని పనులు చేస్తాం, మీరు అడగనే కూడా చేస్తామని చెబుతూ ఈవేళ ఈ రైతాంగం అంతా కూడా సహకరించాలి. ఈ పనులన్నీ కూడా మీరు దగ్గర నుండి చేయించుకోండి. మనకంతా అదేవిధంగా ముందుగా ప్రామిస్ చేసిన దోడసంత కూడా చాలా త్వరితగతిన పూర్తవుతుంది. 1,36 లక్షలు సార్. అది 3 షెడ్యూల్ నిర్మిస్తున్నాం, లెవెలింగ్ చేస్తున్నాం, బౌండరీ వాల్ నిర్మిస్తున్నాం. తప్పకుండా ఈ రైతాంగం అంతా కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇటీవల వర్షాలు కురిసినప్పుడు టార్పాల్ కోసం ఇబ్బంది పడితే సార్కి ప్రజెంట్ చేసాం. సార్ ఇటువంటి సమస్య ఉందంటే 3వ రోజున ఇక్కడ టార్పాల్ డిస్ట్రిబ్యూట్ చేసాం. 2000 టార్పాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలో లేనట్టుగా ఉచితంగా కూడా సరఫరా చేయడం జరిగింది. అందరికీ సరిపోవు నిజమే, కాకపోతే కొంతమందికి సహాయపడడానికి ఈ టార్పాల్ ఉపయోగపడ్డాయని చెబుతూ తప్పకుండా రైతాంగం అంతా కూడా మీరంతా దగ్గరుండి ఈ పనులు సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనంతా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.